ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఉత్తమ శిష్యుని యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుందో తెలియజేయుచున్నారు. ఇంగితము నెరిగి సద్గురు పొంగవు చేనరుడు భుక్తి ముక్తి క్రియలను సంఘములెడలిన శృంగారమేవాని చేష్ట చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు మంగళసూత్రమే భంగి శృంగారమో మంగళసూత్రమే భంగి శృంగారమో శృంగారవతికియ శృంగారవతి కట్లు చూచేవారలకు వాడున్నట్లు తోచేవారలకు. నాయనా శిష్య, సద్గురుమూర్తి వలన తన మనోభిష్టముగు జనన మరణ రహిత చలబోధ నెరిగిన వివేకికి భుక్తి ముక్తి పనుల యందు కలిసి కలయక చేయు పనులు చూచేవారికి వారు ఉన్నట్లు తోచేవారలకవి అలంకారముగా ఉండును. అది ఎట్లనగా, మంగళసూత్రము సౌందర్యము గల స్త్రీకి సౌందర్యము లేని స్త్రీకి ఏ విధముగా అలంకారముగా ఉండునో ఆ విధముగానే పరిపూర్ణబోధ యందు ఆరూఢత కలిగిన వారు సంసారముందు ఉన్నను సంసారము విడచినను వారి పనులు శుభమగు పరిపూర్ణ స్థితిని కలిగించును. పూర్ణబోధన పొందని వారు సంసారమందున్నను సంసారము విడిచినను వాని పనులు మాత్రము అశుభమగు సంసార స్థితిని కలిగించును. ఓ శిష్యుడా, సద్గురుమూర్తి వలన తన మనోభిష్టముగు జనన మరణ రహితాచల బోధ నెరిగిన వివేకికి భుక్తి గాని ముక్తి గాని ఈ భుక్తి ముక్తి పనుల యందు కలిసి కలయక చేయు పనులు చూసేవారికే వారు ఉన్నట్లు తోచేవారలకవి అలంకారముగా ఉండును. ఎవరైతే ఈ జనన మరణ రహితము అయిన బోధ నెరిగిన వివేకికి మనకే ఈ ప్రపంచములో ఈ శరీరానికి సంబంధించిన జీవన విధానం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా మనం ఎంత అనుభవించినా ఎంత సాధించినా ఏది చేసినా సరే ఈ శరీరం ఉన్నప్పుడే ఇది మొత్తం కూడా మనకి గోచరం అయ్యేది. ఈ శరీరం అనేది ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకంగా, మరోసటి రోజు ఇంకొక రకంగా మార్పులు చేర్పులు జరిగేదే. అయితే ఈ మార్పులు చేర్పులు జరిగే దానితో కూడుకున్న ఈ సర్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా మార్పులు చేర్పులు జరిగేను.
ఎందుకు అంటే ఇది మార్పులు చేర్పులు నిరంతరము జరుగుతూ ఉన్నది కాబట్టి దీనితో కూడుకున్న సర్వకార్యకలాపాలు మొత్తం కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ఏది కూడా స్థిరంగా అంటూ నిలబడేదంటూ ఏమీ లేనే లేదు. అయితే ఏది కూడా స్థిరంగా లేకపోతే మనం దేన్ని ఆపాదించుకొని ఇక్కడ మన జీవన గమనం అనేది చేస్తూ ఉన్నాము అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ స్థిరము లేని దాన్ని స్థిరము అని నమ్మి అదే శాశ్వతము అనుకొని దాన్నే మనం నిజం అనుకొని ఇక్కడ మన జీవన ప్రయాణం అనేది జీవితం అనేది ప్రతి ఒక్కరము కూడా గడుపుతూ ఉన్నాం. కానీ ఇక్కడ వాస్తవమైన సత్య పదార్థమే స్వరూపమైతే ఉన్నదో ఆ సత్య పదార్థం అనేది ఈ జననం కానీ ఈ మరణం కానీ చెందకుండా ఉండే యొక్క స్వరూపమే. అంటే ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందకుండా ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము, ఈ జనన మరణాలంటూ లేని యొక్క స్వరూపము. అయితే అటువంటి జనన మరణాలు అంటూ లేని యొక్క స్వరూపాన్ని ఏ వివేకైతే ఉన్నాడో ఆ వివేకి ఆ తత్వాన్ని పొందిన తర్వాత ఈ శరీరం అనేది ఉన్నప్పటికీ ఈ శరీరంతో కూడుకొని భుక్తి అంటే ఈ శరీరానికి సంబంధించిన ఈ వ్యవహారం అంటే ఏదైతే దీనికి సంబంధించిన ధర్మం, ఆహారము, పానీయము, దీనికి సంబంధించిన అంత బట్ట ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించిన క్రియలు ఏవైతే ఉండయో ఈ భుక్తి అనేది తప్పనిసరిగా ఈ శరీరం ఉన్నంతసేపు ఇది అవసరం. అయితే తర్వాత మరి ఈ ముక్తి అనేది పొందిన తర్వాత ఈ జనన మరణాలు అనేది లేకుండా ఆ జనన మరణాలు లేని స్థితిని పొందినవాడు మరి ఏ విధంగా ఈ భుక్తికి సంబంధించిన కార్యకలాపాలు చేసే పనులు ఏ విధంగా చేస్తూ ఉంటాడు అని అంటే మనకి దానికి అనేక రకాలుగా మన పెద్దలు ఉపమానాలు మనకు తెలియజేశారు. ఏ విధంగాను అంటే తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీటికి అంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నీటిలో ఉండ తామరాకు ఎన్ని నీళ్ళు పోసినా సరే ఆ నీళ్ళనేది ఆ తామరాకుకి అంటదు, వెంటనే జారిపోవటం అనేది జరుగుద్ది. అదేవిధంగా అటువంటి పోలికనే తోటే తను ఏ జనన మరణాలకే అతీతంగా ఉన్న యొక్క సత్యస్వరూపాన్ని పొందిన ఏ వివేకైతే ఉన్నాడో అటువంటి వివేకి ఈ చేసే ఏ కార్యకలాపాలు ఈ భుక్తి కోసం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీరుగా సర్వ పనులు చేసినట్టే ఉంటాడు. చేసి దేనికి కూడా సంబంధం అంటూ లేకుండా ఉంటాడు. ఏ విధంగా అంటే ఆ తామరాకు నీటితో ఉండి నీటి కంటనట్లుగానే ఇంకా ఏ విధంగా ఉంటాడు అంటే ఇప్పుడు కుమ్మరి పురుగు అనేది బురదలోనే ఉంటుంది, బురదలోనే కూరుకుపోతూ ఉంటుంది. కానీ ఆ బురద మాత్రం ఆ పురుగుకి పద్ధతులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బురద అనేది అంటుకోదు. అదేవిధంగా ఈ జ్ఞాని చేసే ప్రతి ఒక్క కార్యకలాపాలు అన్నీ కూడా ఈ ఉపాధి ఉన్నంతసేపు చేస్తూనే ఉంటాడు. కానీ ఏ కర్మకి అంటుకోకుండా ఉండటం అనేది జరుగుద్ది. అసలు కర్మకి అంటుకునేదానికి మూలం ఏంటిది అంటే ఈ నేను అనే అహంకారము, ఈ జనన మరణాలకి సంబంధించిన ఈ జీవన గమనము ఏదైతే ఉన్నదో, ఈ మార్పులు చేర్పులు చెందేది ఏదైతే ఉన్నదో అది నిజమనుకొని భ్రమపడటమే ఇక్కడ కర్మలకు అంటుకోవటం. ఇక్కడ
ప్రతి ఒక్కరము కూడా మనం ఎక్కడ కర్మక బంధీకృతం అవుతున్నాము అంటే లేకనే ఉండట్టుగా కల్పింపబడింది ఏదైతే ఉందో దానికి మనం ఇక్కడ బంధీకృతం అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కర్మ కూడా మనల్ని బంధాన్ని చేస్తూ ఉన్నదన్నమాట. ఎప్పుడు స్థిరంగా ఉన్న తత్వాన్న మనం చేరుకున్నప్పుడు, మనం కూడా స్థిరమైన తత్వంగా మారినప్పుడు, ఇక ఈ రాకడ పోకడ కలిగిన ఏ సంకల్ప వికల్పాలతో కూడుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక్క కర్మ కూడా మనల్ని అంటుకునేదానికి ఆస్కారమే లేదు. కర్మ ఎక్కడ అంటుకుంటూ ఉన్నది? ఏ సంకల్ప రూపకమైతే మనలో నుంచి కదిలిందో అది నిజమనుకొని ఆ సంకల్పం అమ్మటే బయట కర్మలకు వెళ్ళేటప్పుడే మనకి కర్మలు అంటుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. అక్కడే మనం కర్మలకు బంధీకృతులం కావటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. అది ఎప్పుడైతే సంకల్ప రూపకం దాల్చినాక మరుపు చెందిన వెంటనే ఇక కర్మ అనేది మనల్ని తగులుకుంటుంది. ఈ జ్ఞాని ఏం చేస్తూ ఉంటాడు అంటే ఏ సంకల్ప రూపకం అనేది కదిలినప్పటికీ కూడా తనలో నుంచి కదిలిన సంకల్ప రూపకము తన రూపకమే, అక్కడ వేరే అంటే ఇంకొకటి అంటూ లేదు. అంటే ఏ సముద్రములో నుంచి కదిలిన అల ఏదైతే ఉన్నదో ఆ అల సముద్రమే, వేరే కానే కాదు. అటువంటి భిన్నత్వాన్ని అనేది సంపూర్తిగా తొలగిన యొక్క వివేకి, అటువంటి వివేకికి ఈ కర్మలన్నీ కూడా అటువంటి జ్ఞానస్థితిలో, అటువంటి సమస్థితిలో, అటువంటి పరిపూర్ణ స్థితిలో ఉండి చేసేటప్పుడు అన్నీ కూడా పరిపూర్ణ స్థితికే సంబంధించినయే కానీ వేరే ఇంకొకటంటూ లేనే లేవు. ఆ పరిపూర్ణ స్థితి పొందిన మహనీయుడికి, లేకపోతే అప్పుడు నేను వేరు, కర్మల వేరు, కర్మ ఫలితాలు వేరు, ఈ విధంగా ఈ ప్రపంచానికి సంబంధించిన అనేకత్వం అనేది ఈ పరిపూర్ణ స్థితిని పొందని యొక్క మనుషులకే ఉంటుందన్నమాట. అందువల్ల చూసే వాళ్ళకే ఏ విధంగా ఉంటుందంటే మనలోనే ఉన్నట్టు ఉంటాడు జ్ఞాని, మనతోటే కలిసి ఉంటాడు. కానీ ఏకి సంబంధం అంటూ లేకుండా, దేనికి కూడా ఏ బంధాన్ని అంటూ తగిలించుకోకుండా వేరుగానే కర్మలు చేస్తూనే చేయకుండా ఉంటాడు తన మనోదృష్టికి మాత్రము. ఇంకా మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే మన ఈ శరీరంలోనే ఈ జీవుడు అనేది సర్వకర్మలకే మూల కారణం. అయితే సర్వకార్యాలకి సర్వకర్మలకే మూల కారణము కర్త అయినప్పటికీ కూడా ఆ కర్తగా ఉండే జీవుడనేది మనకు ఎప్పుడూ కూడా కనపడడు, చూద్దామంటే దొరకడు. మరి అటువంటి నిరాకారంగా ఉండి జీవరూపకంగా ఉండి ఈ కదిలించే ఈ స్థూల రూపకాన్ని కనపడే రూపకంతో సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ నేను చేస్తున్నాను అనే శరీరాన్ని ఆపాదించుకొని శరీరమే అన్ని కర్మలు చేస్తూ ఉంది అని అనుకుంటూ ఉన్నాం మనం. మరి ఇక్కడే ఈ వ్యత్యాసం అంటూ కనపడుతూ ఉన్నది మనకు చాలా. వాస్తవకంగా కనపడకుండా ఉండ ఏ నిరాకారంగా ఉండి కనపడకుండా ఉండ స్వరూపంతో ఈ కనపడే శరీరం నడుస్తూ ఉన్నది, కదులుతూ ఉన్నది, మెదులుతూ ఉన్నది అన్నమాట. కానీ మనం ఏమనుకుంటున్నామంటే కనపడే శరీరమే అన్నీ చేస్తున్నాయి, అన్నీ చేస్తుంది, అన్నీ కదులుతుంది, మెదులుతుంది అని అనుకుంటున్నాం. ఇక్కడే మనం పొరపాటు, మనం కనీసం లేకనే ఉండట్టుగా కనీసం ఉల్టాగా మనం ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా జ్ఞాని ఏం చేస్తాడంటే ఏ కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి మొత్తం నడుపుతూ ఉన్నదో ఆ కనపడకుండా ఉన్న అవ్యక్త రూపకంగా తను మారి ఈ కర్మలన్నీ చేసేటప్పుడు ఆ అవ్యక్తంగా ఉన్న స్వరూపము నిరాకార స్వరూపం, దేనికి అంటేది కాదు, దేన్ని బంధించేది కాదు, దేనికి తగులుకునేది కాదు, ఎప్పుడూ కూడా సహజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపమే ఆ అవ్యక్తంగా ఉండ పరమాత్మ యొక్క స్వరూపము. అటువంటి స్థితిని పొందిన ఏ మహనీయుడైతే ఉంటాడో ఈ సర్వకార్యకలాపాలు మొత్తం చేస్తూ కూడా తామరాకు నీటి కంటనట్లుగా, అంటే ఇప్పుడు మన శరీరంలో అవ్యక్తంగా ఉండి వ్యక్తాన్ని మొత్తాన్ని వ్యక్తపరిచినట్లుగానే అవ్యక్త రూపకంగా ఉండి తను ఈ కార్యకలాపాలు మొత్తం చేయటం జరుగుద్ది. అది చూసే వాళ్ళకి మనల్లేనే
పనులు మనల్లోనే కర్మలు చేస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంటాడే కానీ వాస్తవంగా తను దృష్టికి తను అంతరాత్మకే ఎటువంటి కర్మ కూడా తను చెయ్యటం లేదు. ఎప్పుడూ నేను ఖాళీగానే ఉన్నాను అన్న స్థితి, ఖాళీగానే ఉండటం అనేది జరుగుద్ది. అదే ఇక్కడ కర్మలో నైపుణ్యము. చేసి చెయ్యకుండా కర్మ అనేది ఇక్కడ చెయ్యకుండా ఉండి చెయ్యకుండా ఉండటం కాదు, నేను చేయటం లేదు అనుకోవటం కాదు. కర్మ చేసి చెయ్యకుండా ఉండే యొక్క మార్గం ఉన్నది, పద్ధతి ఉన్నది. అదే ఇక్కడ చేసి చేయనోడుగా ఉండటం అనేది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఇటువంటి ఈ జనన మరణాల నుంచి తప్పించుకున్న మహనీయులు ఎవరైతే ఉండారో, ఎవరైతే అటువంటి నైపుణ్యం కలిగిన వారు ఉండారో, వాళ్ళు ఈ భుక్తి కోసం ఏదైతే ఉందో ఆ ముక్తిని పొంది, ముక్తి అంటే అదే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నిరాకార స్వరూపమై యొక్క రూపకాన్ని పొంది ఈ భుక్తి కోసం చేసే ఏ పనులు కూడా తనకి అంటకుండా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకదే విధంగా ఒకవేళ ఆ పూర్ణ భావఘ్నుల సాంగత్యముచే ఒకవేళ ఆ విధముగానే పరిపూర్ణ బోధయందు ఆరోడత కలిగిన వారు ఈ సంసారమందు ఉన్నను, సంసారము విడచినను వారి పనులు శుభమగు పరిపూర్ణ స్థితిని కలిగించను. వాళ్ళు ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి సంబంధించిన కర్మలో అయ్యే మనకిక్కడ సంసారం. ఈ సంసారమునందు ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడూ పరిపూర్ణ స్థితిని అంటూ వదలకుండానే పూర్ణ స్థితిలోనే వాళ్ళు ఉంటారు. అంతే సమస్త కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమి చేయని వారి కిందే ఉంటారు. వాళ్ళ దృష్టికి చూసేవారికి అది చేసినట్టు చూసినట్టు అన్నీ విన్నట్టు కనపడుతుంది, కానీ వాళ్ళ మనోదృష్టికి మట్టుకి పూర్ణ స్థితి మట్టుకి ఎప్పుడు వదలదు. సంసారములో ఉండా లేనట్టుగానే ఉంటారు, లేకపోయినా లేనట్టుగానే ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండటం అనేది జరుగుద్ది. ఒకవేళ పూర్ణబోధను పొందని వారు ఎవరైతే ఈ జనన మరణాలను తప్పించుకునే యొక్క స్థితిని పొందకుండా ఉంటారో వారు మాత్రం ఈ సంసారమందున్నను అంటే ఈ శరీరమే నేను అనుకోని దీనితో కూడుకున్న వ్యవహారమందున్నను దీన్ని వదిలిపెట్టి వారి పనులు అశుభమగు వదిలిపెట్టినను వారి పనులు మాత్రం అశుభమగు ఈ సంసార స్థితినే కలిగించును. అంటే ఎవరైతే ఈ పూర్ణబోధనే పొందకుండా ఉంటారో, ఈ జనన మరణాలని తప్పించుకునే యొక్క స్థితిని పొందకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంసారంలో లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ సంసారం అనే స్థితినే కలిగించుద్దు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పూర్ణభావాన్ని మట్టికి వాళ్ళ దగ్గరికి రాదు, వాళ్ళు పొందరు. ఆయన శిష్య. ఓం తత్సత్.